మనం లైఫ్లో మనుషులు, వస్తువులు, ఐడియాస్ ఇంకా రిలేషన్షిప్స్కి ఏ విధంగా విలువనిస్తామో ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్తో చెప్తాను. మనం ఫుడ్ని చాలా ఎక్కువగా వేస్ట్ చేసేది ఎక్కడో తెలుసు కదా. మనం అటెండ్ అయ్యే మ్యారేజ్ ఫంక్షన్స్ ఇంకా పార్టీస్ దగ్గర. నెక్స్ట్ దానికంటే కొంచెం తక్కువ వేస్ట్ చేసేదేమో మనం అప్పుడప్పుడు వెళ్ళే హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ దగ్గర. దానికంటే ఇంకా తక్కువ వేస్ట్ చేసేదేమో మన ఇంట్లో మనమే స్వయంగా వండుకొని తినేది. మనం ప్రతిరోజు తినని హై క్వాలిటీ ఫుడ్, టేస్ట్, వెరైటీస్ ఫంక్షన్స్లో పెడతారు. అయినా మనం పెద్దగా ఆలోచించకుండా వేస్ట్ చేస్తాం. హోటల్స్లో వెరైటీస్ తక్కువ ఉంటాయి, బట్ స్టిల్ టేస్ట్ ఇంకా క్వాలిటీ బాగున్న దగ్గరే తింటాం. అయినా ఆ ఫుడ్ని వదిలేయాలనుకుంటే కొంచెం ఈజీగానే వదిలేస్తాం. కానీ ఇంట్లో మాత్రం ఒక్క ఫుడ్ ఐటెం మాత్రమే ఉన్నా, టేస్ట్ ఎలా ఉన్నా అస్సలు వేస్ట్ చేయం. మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపో మాపో తింటాం. కానీ వేస్ట్ చేయాలంటే చాలా ఆలోచిస్తాం, బాధపడతాం కూడా. ఎందుకంటే మనిషికి ఒక వస్తువు ఇంపార్టెన్స్ కంటే తాను ఆ వస్తువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు లేదా ఇస్తున్నాడు అనేది చాలా ముఖ్యమైనది. ఫంక్షన్స్లో ఎంత మంచి ఫుడ్ అయినా అది మనకి ఫ్రీగా అబండెంట్గా పెడతారు. షార్టేజ్ ఉండదు, మనకు అక్కడ పోయేది ఏమీ లేదు. హోటల్స్లో డబ్బు పెట్టి తింటాం, ఇక్కడ డబ్బు మాత్రమే పోతుంది. కానీ ఇంట్లో ఫుడ్ ప్రిపరేషన్లో మన టైం, ఎఫర్ట్, మనీ, ఎమోషన్స్ ఇంకా రిసోర్సెస్ అన్నీ స్పెండ్ చేస్తాం. ఇక్కడ మనం లాస్ అయ్యేది, ఆ లాస్ యొక్క వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. లైఫ్లో ఏదైనా అంతే. మనిషి తాను ఫిజికల్, మెంటల్ ఇంకా ఎమోషనల్గా ఎంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే అక్కడే తన విలువ అంత ఎక్కువ పెడతాడు. వర్త్ అంటే మనతో సంబంధం లేకుండా ఆబ్జెక్టివ్గా లేదా సొసైటల్ పర్సెప్షన్లో ఒక వస్తువుకు ఉండే ఇంపార్టెన్స్. వాల్యూ అంటే ఒక పర్సనల్ లెవెల్లో మనకి, మనం చేసే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినది. ఎక్స్టర్నల్గా ఒక మనిషికో లేదా వస్తువుకో ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా అది మనకు ఉపయోగపడుతుందా, ఇప్పుడు మనకు అది అవసరమా లాంటి ట్రాన్సాక్షనల్ మేనర్లో ఉంటుంది. కానీ ఇంటర్నల్గా మనం ఎఫర్ట్ పెట్టడమో, ఎమోషనల్గా ఎంగేజ్ అవ్వడమో జరిగితే మాత్రం దాని వాల్యూ చాలా పెరిగిపోతుంది. సో మీరు దేనికైనా ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదో, మీకు ఇంకొకరు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదో, వాల్యూ ఉండాలంటే ఏం చేయాలో దీని ద్వారా మీరు అర్థం చేసుకోండి.